145వ కీర్తన 14వ వచనం ఇలా పడ్డది. యెహోవా పడిపోయేవారందరినీ ఉద్ధరించువాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు పూజిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పడిపోయిన వారిని, గాయపడ్డ వారిని, గుండె చెందిన వారిని బాగు చేసే దేవుడు. ఎవరైతే పడిపోతారో, ఎవరైతే గుండె చెందిన వారు ఉంటారో, ఎవరైతే కింద పడిపి బాధపడుతున్నారో, ఎవరైతే ప్రాణానికి వచ్చి నేను చచ్చిపోయబడుతున్నామని చెప్పి ఏడుస్తా ఉంటారో, అలాంటి గుండె చెందినట్టు వారిని కూడా బాగు చేసే దేవుడు. ఎవరు? నీ దేవుడే యెహోవా. అందుకే భక్తులు అంటారు, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గుండె చెదిరిన పట్లను చేరచేసినాదుడా, త్యాగశీలుడా, నీకు వందనాలయ్యా, నా త్యాగశీలుడా, నీకు వందనాలయ్యా, నా హృదయ మానత సర్వవేదయా, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గుండె చెదిరిన పట్లను చేరచేసినాదుడా, త్యాగశీలుడా, నీకు వందనాలయ్యా, నా హృదయ మానత సర్వవేదయా, త్యాగశీలుడా, నీకు వందనాలయ్యా, నా హృదయ మానత సర్వవేదయా. మనిషి లోపలి మాయలోకము, శూన్యతాయలోకము, మాటలతో గాయపరిచే ఘోరలోకము, అంధకారలోకము. మనిషి లోపలేని మాయలోకము, శూన్యతాయలోకము, మాటలతో గాయపరిచే ఘోరలోకము, అంధకారలోకము. నా హృదయ మానత స్తోత్రమే